హాయ్ అండి. 'పవన్ కళ్యాణ్' గారైతే చాలా ఫాస్ట్‌గా అయితే సినిమాలైతే కంప్లీట్ చేస్తున్నారండి. ఎందుకంటే రీసెంట్‌గా 3, 4 వారాల నుంచి అయితే మనకు 'పవన్ కళ్యాణ్' గారు జనాలైతే కనిపించట్లేదు. ఇంతకుముందు రెగ్యులర్‌గా ఏదో ఒకటి మీటింగులు లేకుంటే ప్రజల మధ్య అయితే కనిపిస్తూ ఉండేవాడు. కానీ ఈయన రీసెంట్‌గా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే 'ఓజీ' షూటింగ్ కావచ్చు, లేకుంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ 2 షూటింగ్‌లు అయితే కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రీసెంట్‌గానే 'ఓజీలో' కూడా పాల్గొన్నాడు. షూటింగ్ మనం చూసాం. ముంబై ఏరియాలో కొన్ని వీడియోలు లీక్ అవ్వడం చూసాం మనమైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' రీసెంట్‌గానే ఆ టీమ్ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. సినిమాలో అయితే షూటింగ్‌లో పాల్గొన్నట్టయితే 2 గెటప్‌లు సిమిలర్‌గా ఉన్నట్టున్నాయి. అక్కడేమో కొంచెం గడ్డం పెట్టుకున్నాడు. ఇక్కడేమో క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్నాడు. పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. చూద్దాం మరి, ఎందుకంటే శ్రీలీల హీరోయిన్‌గా ఉంది 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' అయితే హరీష్ శంకర్ డైరెక్షన్‌లో. దానికి ముందు సినిమా మధ్యలో గ్యాప్ వచ్చిందని ఒక సినిమా తీశాడు 'మిస్టర్ బచ్చన్' అని. అది అటర్ ఫ్లాప్ అయితే అయింది. చూద్దాం మరి. సినిమా అయితే చాలా శరవేగంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఇంకా నెక్స్ట్ మరి సినిమా అనౌన్స్‌మెంట్ వస్తదో రాదో తెలీదు గానీ, ఈ 2 సినిమాలు కంప్లీట్ అయినాక, ఎందుకంటే 'హరహర వీరమల్లు' రిలీజ్‌కి దగ్గరగా ఉంది. డేట్ 12 అని చెప్పారు కానీ 12 రిలీజ్ కాలేదు, పోస్ట్‌పోన్ అయింది. మరి 'ఓజీ' అయితే డేట్ కూడా వచ్చింది. అది ఆగస్ట్‌లో అనుకుంటా, సెప్టెంబర్ దసరాకి వస్తది అనుకుంటాను అటు ఇటుగా. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా 'ఓజీ' నెక్స్ట్ ఇయర్‌కి వెళ్ళిపోద్ది అనుకుంటా ఆల్మోస్ట్. వరుసగా అయితే 3 సినిమాలు వస్తున్నాయి. కానీ నెక్స్ట్ సినిమా ఏందనేది అనేది మనకైతే క్లారిటీ లేదు. ఎవరు డైరెక్టర్ అనేది తెలియదు గానీ, ప్రస్తుతానికైతే 2 షూటింగ్‌లు కూడా సైమల్టేనియస్‌లో చాలా ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ చేస్తా ఉన్నారు 'పవన్ కళ్యాణ్' గారైతే. ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్‌లు తీసుకున్నారు కదా! ఈ సినిమాలకి ఎప్పుడో ఆయన అడ్వాన్స్ తీసుకున్నారు. అప్పుడు అంటే రాజకీయాల్లో అంటే బాగా ఎలక్షన్ టైంలో కొంచెం అడ్వాన్స్ ఖర్చులుంటాయి కాబట్టి అప్పుడు ఆయన ఆ మాట కూడా అప్పుడు చెప్పడం చూసాం మనమైతే. ఆ ఖర్చుల కోసం అయితే డబ్బులైతే తీసుకొని ఈరోజు ఈ 2 షూటింగ్‌లు అయితే పూర్తి చేస్తున్నాడు. చాలా డిలే అయింది. మళ్ళీ నిర్మాతలు చాలా ఇబ్బంది పడి ఉంటారు. డైరెక్టర్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చూద్దాం, ఫైనల్‌గా అయితే షూటింగ్‌లు అయితే చాలా శరవేగంగా అయితే పూర్తి చేసుకుంటున్నాయి. చూద్దాం మరి. ముందు 'హరహర వీరమల్లు' సినిమా చూద్దాం. ఎందుకంటే అది 2 పార్ట్‌లుగా అంటున్నారు. ఒక పార్ట్ అయితే కంప్లీట్ చేశారు. మరి సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తదో తెలీదు మనకి. ప్రస్తుతానికైతే మనకి 'హరహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ లైనప్‌లో అయితే సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి. వెయిట్ అండ్ సీ. చూద్దాం, పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత థియేటర్‌లో చూస్తాం.